హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూద్దామండి. చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది, అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? అంతేకాకుండా ప్రతిరోజు మన వెబ్సైట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నామండి, మాక్ టెస్ట్ల రూపంలో ఫ్రీగా. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు రాయండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మరి చిన్న అప్డేట్ ఉందండి, చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఏపీలో మనకి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన పరీక్ష తేదీలు కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి. సో మరి సమయం అయితే చాలా తక్కువగా ఉంది. సో దానికి తగ్గట్లుగా మీరు ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టాలి. చాలామంది ఆన్లైన్ కోర్సెస్ తీసుకున్నారు, సో దాంతో సరిపోదండి, మనము ప్రాక్టీస్ అయితే కంపల్సరిగా చేయాలి. మోడల్ పేపర్స్, సో అందుకోసం అని చెప్పేసి మీకు టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే అందిస్తున్నామండి. 150 రూపీస్ మాత్రమే, 155 రూపీస్ అండి. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ ఫైల్ వచ్చేస్తుంది. మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్తో పాటు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ అయితే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత విడుదలైందండి. సో దీనికి కూడా 5700 ప్రశ్నల నిధి అందిస్తున్నామండి. ఓకే, ఇందులో మోడల్ పేపర్స్ ఉంటాయి 15, నెక్స్ట్ 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది 250 రూపీస్ మాత్రమే అండి, చాలా చాలా తక్కువ కాస్ట్, బట్ పర్ఫెక్ట్ మెటీరియల్ అండి. ఇది మీ దగ్గర ఉంటే మాత్రము చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. సో కావాలనుకున్న వారు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీ తెలంగాణకి ఉపయోగపడే విధంగా 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి, 2021 జనవరి నుంచి 2022 మే వరకు. సో కేవలం 150 రూపాయలకి అందించడం జరుగుతుందండి. దీంతో డైలీ వైజ్గా జనరల్ స్టడీస్ బిట్స్ మొత్తము 10,000కు పైగా ఉంటాయండి. సో ఇవి తీసుకున్న వారికి ఉచితంగా 1998 నుంచి 2018 వరకు ఫుల్లీ సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడము జరుగుతుంది. సో మంచి ఆఫర్ అండి. సో 1 వీక్ మాత్రమే ఉంటుంది ఇది, సో ఉపయోగించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక 1 బై 1 ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ముందుగా తెలంగాణలో 1326 పోస్టులకు నోటిఫికేషన్, జూలై 15 నుంచి దరఖాస్తులు. వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులకు వెయిటేజ్. సాధారణ అభ్యర్థులకు 44 ఏళ్ల వయోపరిమితి. బీసీ ఎస్టీ ఈబీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు అంటూ మనకు తెలియజేశారండి. సో మరి వైద్య ఆరోగ్య శాఖలో మరి ఉద్యోగాల జాతరలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 1326 ఖాళీల భర్తీ చేయనుంది. ఓకేనా, మరి ఇందులో మనకి 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వైద్య విద్యలో 357 ట్యూటర్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 211 సివిల్ సర్జన్ పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు. ఈ విధంగా అయితే మరి నోటిఫికేషన్ అయితే జారీ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ ఏపీ డిఎస్సికి సంబంధించి, ఏపీ టెట్కు సంబంధించి ఇటీవల మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏపీ టెట్కు సంబంధించి అతి త్వరలోనే టాప్ 15 మోడల్ పేపర్స్తో మీ ముందుకు అయితే రాబోతున్నామండి. అతి త్వరలోనే, చాలా చాలా బాగుంటాయి. సో అతి త్వరలోనే మీకు అందజేస్తాము. అంతేకాకుండా టెట్కు ప్రిపేర్ అవుతున్న వారు మన ఛానల్లో చాలా క్లాసెస్ ఉన్నాయండి. ఏపీ డిఎస్సికి, ఏపీ టెట్ కోసం ఒక్కసారి చూడండి. మరి ఏపీ డిఎస్సికి సంబంధించింది ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూద్దాం. ఖాళీలు ఉన్నా కూడా మిగులేనట. టీచర్ పోస్టుల భర్తీ మానేసి మిగులు చూపుతున్న విద్యాశాఖ. అంటే ఏంటి, విద్యాశాఖలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలినంత ఉన్నారు, ఇంకా మిగులున్నారు, ఎక్సెస్ టీచర్స్ ఉన్నారు అంటూ చూపించడం అయితే ఇక్కడ గందరగోళాన్ని కలుగజేస్తున్నటువంటి అంశము. జీవో 117లో నిబంధనల మార్పు, దీంతో భారీగా పోస్టుల కుదింపు. ప్రకాశంలో 1400 పోస్టుల ఖాళీ, కానీ కొత్త నిబంధనల ప్రకారము కేవలము 2358 మిగిలాయని చూపిస్తున్నారండి. ఎంత విచిత్రం చూసారా, 1400 ఖాళీలు ఉంటే కానీ ఏంటి ఖాళీలు కాదు, 2350 పోస్టులు మిగిలాయని అధికారులు చూపించడం అయితే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. భర్తీ లేకుండే బోధనపై ప్రభావము, నేడు సీఎం ముందుకు లెక్కలు అంటూ మనకు తెలుస్తుంది. మరి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అటకెక్కించిన సర్కార్ ఉన్నవారికి కూడా పక్కన పెట్టేలా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మరి మిగులు పోస్టులు చూపిస్తున్న తీరు సర్వత్రా అనుమానాలు తావుతీస్తుంది.
ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద సుమారు 14,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే గత 4 ఏళ్లలో ఉపాధ్యాయుల భర్తీ లేకపోవడంతో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 1,400 ఉపాధ్యాయ పోస్టులు ఆ ఒక్క జిల్లాలోనే భర్తీ ఉంటుందని లెక్క తేల్చారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు ఆ లెక్కలను చెప్పారు. కానీ ఇప్పుడు జీవో 117 ప్రకారము లెక్కలు మార్చేశారు. ఉపాధ్యాయ పోస్టుల లోటు నుంచి మిగులు తేల్చారండి. అంటే 1,400 అసలు అది మిగులు అది ఖాళీలు కాదు, అసలు 2,000కు పైగా అసలు మిగులే ఉన్నాయంటూ చెప్పడం అయితే ఇక్కడ గందరగోళాన్ని అయితే సృష్టించడం అయితే జరుగుతుంది. ఈ జీవో మాత్రము మరి ఉపాధ్యాయ పోస్టులను తగ్గించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనేది అయితే మనం ఇక్కడ చూడవచ్చు. 117 జీవో, సర్దుబాటు జీవో అంటారు దీన్ని. ఓకే, సో చూద్దాం మరి. అంతేకాకుండా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఉపాధ్యాయుని ఎత్తిన బోధనేతర పనులు అంటే ఏంటి? ఆల్రెడీ ఉపాధ్యాయుల యొక్క కరెక్ట్ అంటే ఖాళీలు ఉండి పాఠశాలల్లో సరైన ఉపాధ్యాయుల సంఖ్య లేకపోవడంతో బోధనేతర పనులు కూడా చేపిస్తున్నారు. రోజు రోజుకి 30 నుంచి 40 నిమిషాలు వాటికే పని. సో దాని ఫలితంగానే 10 ఫలితాలపై ప్రభావితం చూపిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. ఓకేనా? ఇది మరి అంటే వీరితో ఏం చేపిస్తున్నారు? ఆన్లైన్లో హాజరు చూసుకోవడము, మరుగుదొడ్ల యొక్క ఫోటోలు తీసి రోజు పంపడము, మధ్యాహ్న భోజనం అవి ఎలా జరుగుతుంది అని చెప్పేసి చూపడం, ఇవన్నీ కూడా బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. సిబ్బంది కరెక్ట్ లేదు, సిబ్బందిని నియమించాలి అని అంటూ, అంటే టీచర్లు ప్లస్ బోధనేతర సిబ్బందిని కూడా నియమించాలి అంటూ ఉపాధ్యాయులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం అయితే చూడవచ్చు. సో ఈ విధంగా ఉందండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే గ్రూప్ 1 ఇంటర్వ్యూల నిలుపుదలకు హైకోర్టు నో. ఏపీపీఎస్సీకి సంబంధించిన అప్డేట్ ఇది. షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించుకోండి, ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేయండి. అయితే ఎంపిక ఫలితాలు కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయి. ఈ విషయాన్ని ఎంపికైన అభ్యర్థులకు తెలపండి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశము. విచారణ జూలై 14కు వాయిదా. మళ్ళీ వాయిదాలు అయితే ఇక పడుతూనే ఉన్నాయి, చూద్దాం. మరి ఇక ఏటా జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఇది తెలంగాణ రాష్ట్రంలో 90% ఉద్యోగాలు స్థానికులకే. చిత్తశుద్ధితో చదివితే లక్ష్య సిద్ధి సులువు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరి నిపుణ ఆధ్వర్యంలో యువతకు దిశానిర్దేశము. అవగాహన కల్పించిన మల్లవరపు బాలలత వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సిఎస్ వేప గారు అంటే మనకు తెలుస్తుందండి. తెలంగాణ వచ్చిన తర్వాత 1.35 lakhs ఉద్యోగాల నియామకం పూర్తి చేశామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు తెలిపారు. మరి ఇటీవల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మరో 91,000 ఉద్యోగాలను ప్రకటించారంటూ తెలుస్తుంది. ఇదే విధంగా మరి ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసి పోస్టుల భర్తీ చేస్తామంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ త్వరలోనే 9,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. తెలంగాణ వచ్చిన తర్వాత 1.35 లక్షల ఉద్యోగాల నియామకం పూర్తి చేశామని మంత్రి హరీష్ రావు గారు తెలిపారు. మరి తాజాగా ప్రకటించిన 91,000 ఉద్యోగాల్లో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. త్వరలో 9,200 గ్రూప్ 4 నోటిఫికేషన్లు రాబోతున్నాయని వెల్లడించారు. ఓకే, అందరూ కూడా గమనించాలి. 1,326 డాక్టర్ పోస్టుల నోటిఫికేషన్ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరుగుతుంది అంటూ తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు గ్రూప్ 1 503 పోస్టులు, పోలీస్ శాఖలో 17,291 పోస్టులు, ఎస్పీడీసీఎల్లో 1,271 పోస్టులు, తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో 1,326 పోస్టులు అండి ఇప్పటి వరకు రిలీజ్ అయినాయి. ఇవి మాత్రమే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ చూసినట్లయితే మిగతా ఉద్యోగాల సంగతి ఏంటి? మరి తెలంగాణ రాష్ట్రంలో 91,000 ఉద్యోగాలు ప్రకటించడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రకటించినవి చాలా తక్కువనే. ఓకే, 80,000 ఉద్యోగాల్లో 35,220 ఉద్యోగాలకు మాత్రమే, పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ అనుమతులు లభించాయి. మరి మిగతా పోస్టుల సంగతి ఏంటి? ఓకే అంటూ ఇక్కడ అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చింది 1,717 ఉద్యోగాలకే. నాన్చోట్ ధోరణిలో కాలం వెల్లదీస్తున్న సర్కార్. గ్రూప్ 1 పోలీస్ తప్ప మిగిలిన పోస్టులపై నో క్లారిటీ. ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తలే అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుందండి. మరి ఎప్పుడు ఇస్తారు ఏంటిది అనేది కూడా మనకైతే ఒక క్లారిటీ అయితే లేదు. యాక్చువల్గా జూన్ 2వ తారీఖున తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు మనకి గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుందంటూ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేయండి. కానీ దాన్ని కూడా అంటే అప్పుడు కూడా రాకపోవడం అయితే కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 4 అనేది చాలా మంచి నోటిఫికేషన్, చాలామంది దానికోసమే వెయిట్ చేస్తున్నారు.
చాలా భారీ స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి, ఖాళీలు ఉన్నాయి కాబట్టి సో వెయిట్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది. సో మరి ఏపీకి కానీ తెలంగాణకి కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే ఆన్లైన్ కోర్స్ కోసము మీకోసం చాలా బెస్ట్ యాప్ అయితే ఇంట్రడ్యూస్ చేశామండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ అండి. ఓకేనా, కంప్లీట్ కోర్స్ని మీకైతే అందజేస్తున్నాము కేవలము 500 రూపాయలకు మాత్రమే అండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు 500కే మీకు ఒక డౌట్ రావచ్చు, 500కే మరి ఫుల్ కోర్స్ అందిస్తారా, ప్లస్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటారా లేదా అనేటువంటి డౌట్ అయితే రావచ్చు. ముందే చెప్తున్నానండి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 ఇయర్స్ పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మనకైతే ఇక్కడ క్లాసులలో ఉంటారండి. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అయితే ఉందండి, ఆఫర్లో ఉంది. సో మేబీ మళ్ళీ పెరగవచ్చు అమౌంట్ అయితే. సో మన యొక్క ఆర్కే ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్కే ట్యుటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా, సో ఇన్స్టాల్ అనగానే సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ అంటే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నెంబర్, మొబైల్లో ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నెంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి, గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. APSC కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, AP ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, AP గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి, మీరు దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి, ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి, మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, 28 పీడిఎఫ్లు కూడా. సో మీరు వెరిఫై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా, విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు. ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో గమనించాలి, లాక్ ఉన్నవి అయితే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటిని కూడా మీరైతే చెక్ చేయొచ్చు. చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.